సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాకథాన్ నిర్వహించారు. 16 రకాల సైబర్ మోసాలపై అవగాహన, ఫిర్యాదుల కోసం రూపొందించిన యాప్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో 24% వరకు సైబర్ నేరాలు పెరిగాయని పేర్కొన్నారు. నిత్య జీవితంలో వినియోగించే అనేక యాప్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. అనేక సామాజిక మాధ్యమాలు, యాప్లకు పౌరులు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే ఈ మోసాలకు కారణమవుతుందన్నారు. లోన్ యాప్లు, హనీ ట్రాప్, ఇతర యాప్ల ఊబిలో పడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని చెప్పారు. ఈ నేరాల నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో సైబర్ సమన్వయ బృందం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా భావితరాల వారికి ఈ సైబర్ క్రైమ్లో మోసపోకుండా ఉండటానికి ఒక అవేర్నెస్ కార్యక్రమం, అదేవిధంగా వాళ్ళ ద్వారా కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని స్ప్రెడ్ చేయడానికి సైబర్ సిటిజన్స్ని ఇక్కడికి తీసుకురావడమే కాకుండా సైబర్ సోల్జర్స్గా ఇక్కడ చాలా మందిని ఇక్కడ కూర్చోబెట్టిన మా సిపి గారు రాజశేఖర బాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడానికి ఒక సంకల్పం కావాలి. ఆ సంకల్పం నెరవేర్చడానికి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఈరోజు సిపి గారికి సపోర్ట్ చేసిన మా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు సోదరులు బండ ఉమా గారికి, సోదరులు గద్దె రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా కలెక్టర్ సోదరి మన సృజన గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా డీసీపీస్ వేదికలు నిర్వహించిన డీపీసీపీలందరికీ, గౌతమ్ శాలి గారికి, హరికృష్ణ గారికి, చక్రవర్తి గారికి, రాణి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. టెక్నాలజీ పెరుగుతోంది, మనుషుల మధ్యలో అనుబంధాలు, ఆప్యాయతలు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో మీ అందరికీ తెలుసు. కానీ కమ్యూనికేషన్ అన్నది ఎంత స్పీడ్గా ముందుకెళ్తుందో మనందరికీ తెలుసు. అయితే టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి. కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు తొక్కి ఓవరాల్గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈరోజు రాకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తూ ఉంటే సుమారుగా ఈ 4 నెలల్లో దగ్గర 1,1730 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 months గ్యాప్లోనే మొత్తం ఇండియా లెవెల్లో. అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 1930 కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం అన్నది చూస్తూ ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సుమారుగా 24% ఈరోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి. ఈరోజు పిల్లలందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరి చేతిలోని మొబైల్, స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఏమో ఇంట్లోని పెట్టకుండా పర్స్ అయినా తీసుకెళ్లామో తెలియదు, కానీ మొబైల్ మాత్రం ఉంటుంది. పర్సులు పెట్టుకోవడం మర్చిపోయారు, ఎందుకంటే ఫోన్పే, గూగుల్ పే, ఎవ్రీథింగ్ ఇన్ ఫోన్. మనం మామూలుగా మాట్లాడుతుంటే ఏదైనా అడిగేటప్పుడు నీ ఐడి నెంబర్ ఎంత, ఈ నెంబర్ అదేం కాదు, నీ పేరేంటి కాదు, నీ ఫేస్బుక్ ఐడి ఏంటి, ఫేస్బుక్ లేదా, టెక్స్ట్ బుక్ లేకపోయినా అంత ఆశ్చర్యపోం, కానీ ఫేస్బుక్ లేకపోతే మాత్రం చాలా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఒక పక్క ఫేస్బుక్, ఒక పక్క ఇన్స్టా, ఒక పక్క స్నాప్చాట్, ఒక పక్క షేర్ చాట్, ట్విట్టర్, అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి టెలిగ్రామ్, ఎన్ని యాప్స్ ఉన్నాయంటే మనకి కమ్యూనికేషన్ పెంచుకోవటానికి, అట్ ద సేమ్ టైం మనల్ని మనం ముంచుకోవటానికి కూడా. అంటే అన్ని యాప్స్ నుంచి మన తాలూకా ఇన్ఫర్మేషన్ని మనమే ఇంకొకరికి బయటకు పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను తప్పుగా అనుకోవద్దు, చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఏజ్ గ్రూప్లో ఏం చేస్తారంటే జస్ట్ ఒక క్లిక్, ఎక్కడికి వెళ్ళినా ముందు ఒక సెల్ఫీ, ఈవెన్ తినడానికి కూర్చున్న తర్వాత కూడా మనం తినే వస్తువు కూడా చిన్న ఫోటో పెడతాం, ఆ లొకేషన్ షేర్ చేస్తాం. అంటే ఏంటంటే మనం తినేది కూడా ప్రపంచానికి తెలియాలనుకుంటాం. మనం తినేదే ప్రపంచానికి తెలియాలనుకునేటప్పుడు మన తాలూకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎంతసేపట్లో తీసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈవెన్ నేను మా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, పిల్లలందరూ చాలా అలవాటు ఏంటంటే జస్ట్ ఈ ఫింగర్స్ ఇలా పెట్టి క్లిక్ చేసుకుంటారు. ఈవెన్ మన ఫింగర్ ప్రింట్ సంబంధించిన దీని రేఖల్ని కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసుకున్నంత జూమ్ చేసి దాని నుంచి కూడా మన తాలూకా మొత్తం బయోడేటాని అంతటిని పక్కకు తీసే పరిస్థితి. అంటే ఇది చెప్పుకోవడానికో వినడానికో కొంచెం జోయల్గా ఉండొచ్చు, అవునా ఇంతలాగా చేస్తున్నారా అని అనుకోవచ్చు, కానీ
దీని ఇంపాక్ట్ ఎంత పడుతుందంటే మీలాంటి చిన్న చిన్న పిల్లలు సూసైడ్లు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. మా దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి. అమ్మాయిల ఫోటోలు ఒకసారి ఫేస్బుక్లోనే ఎక్కడో ఒకసారి మీరు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫొటోస్ని మార్ఫింగ్ చేస్తారు. మీరు కనుక వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అబ్యూస్ చేసినా బయటికి కూడా చెప్పుకోలేక, ఆఖరికి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక, ఫ్రెండ్స్తో చెప్పుకోలేక, ఎక్కడ అవమానపడతారో, ఎక్కడ మమ్మల్ని తక్కువగా చూస్తారో అని భయపడి సూసైడ్లు చేసుకునే పరిస్థితి కూడా చాలా కేసెస్ మేము చూసాం.